వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక విప్లవం, ఒక విద్య, ఒక విజ్ఞానం, ఒక పోరాటం, ఒక ఆయుధం, ఒక అస్తిత్వం. బాబాసాహెబ్ అంటే ఒక పోరాటానికి దిక్చూసి, బాబాసాహెబ్ ప్రపంచ మేధావి, బాబాసాహెబ్ ఒక సాహితీవేత్త, తత్వవేత్త, రాజకీయవేత్త. ఇలా ఏ రకంగా చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ను మించిన మేధావి ప్రపంచంలో లేడనడానికి నిదర్శనంగా ఇవాళ ప్రపంచమంతా ఆయన జన్మదినాన్ని అద్భుతంగా కీర్తించింది. అద్భుతంగా ప్రపంచం ఇవాళ సలాం చేస్తుంది ఆయన మేధస్సుకు. అట్లాంటి మహనీయుని విగ్రహం ఇవాళ సాయంత్రము విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్తున్నాను. అది ఏరుపుమల్ల అంబేద్కర్ సంఘం, అదే గ్రామము, మండలము బోమరాజ్పేట, జిల్లా వికారాబాద్. సో ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చాలా అతిథులు, ప్రముఖులంతా హాజరవుతున్నారు. ముఖ్యంగా కట్టెల మల్లేశం గారు ప్రముఖ అంబేద్కర్ వాది, అలాగే యు కృష్ణంరాజు యోజన జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ అట, అలాగే వెంకటయ్య గారు న్యాయవాది, డాక్టర్ వెంకటేశ్వర్లు బహుజనవాది, బోరు కృష్ణ అంబేద్కర్ సంఘాల ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు, చంద్రయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి, హెచ్ వెంకటన్న రాజు అంబేద్కరిస్టు, ఇట్లా మాజీ సర్పంచ్ రామకచల్, వీళ్ళంతా కూడా అక్కడ హాజరవుతున్నారు. ప్రధానంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ప్రపంచమంతా ఒక చర్చిస్తున్న పదం అంబేద్కర్. ఇవాళ ప్రపంచం 21వ శతాబ్దం అంతా కూడా అంబేద్కర్ వైపు చూస్తుంది, అంబేద్కర్ దృక్పథం వైపు చూస్తుంది, అంబేద్కర్ ఆలోచన విధానం వైపు చూస్తుంది. అంబేద్కర్ చెప్పి ఏ విషయం మీద ఏం మాట్లాడాడు, అంబేద్కర్ 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 అంబేద్కర్. ప్రతి పార్టీ ఇవాళ అంబేద్కర్ పేరు ఎత్తని పార్టీ లేదు, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా. సో ప్రపంచ అగ్రనేతలు కూడా ఇవాళ అంబేద్కర్ను అనివార్యంగా ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుతున్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు అగ్రరాజ్యాలు కూడా అంబేద్కర్ మేధస్సుకు సలాం చేశాయి. ఈ దేశం ఇంకా సలాం చేస్తున్నది. బట్ ఆయన కూడా ఇంకా దళితుల అణచివేత, అంటరానితనము, ఇంకా దళితుల మీద చిన్నచూపు, వాళ్ళ మతం మారితే, వాళ్ళ కులం మారకపోయినా వాళ్ళకు రిజర్వేషన్ల రద్దు, ఇలా దళితులకు అనేక సమస్యలు ఇంకా ఈ రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా ప్రధానంగా దళితుల సమస్య పరిష్కారం కాలేదు. అంబేద్కర్ రాజ్యాంగం రాసి దళితులకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో హక్కులు కల్పించినప్పటికీ కూడా దళితుల భూమి సమస్య పరిష్కరించబడలేదు, దళితుల పరిశ్రమల సమస్య పరిష్కరించబడలేదు, దళితుల సంపద సమస్య పరిష్కరించబడలేదు, దళితుల ఇవాళ అన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వాళ్ళ మీద అణచివేత, వాళ్ళ మత హక్కు, మత స్వేచ్ఛ, అలాగే కులహింస, ఇలా అంటరానితనము, అవిద్య, అవమానాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా కోకొల్లుగా భారతదేశంలో ఇవాళ క్షణం జరుగుతున్నాయి అనడానికి అనేక సంఘటనల నిదర్శనము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత గొప్ప మేధావి భారత రాజ్యాంగాన్ని రాస్తే, మరి ఈ రాజ్యాంగ రచయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగం మరి ఎందుకు మత స్వేచ్ఛను దళితులకు ఇవ్వలేకపోయింది? ఎందుకు ఇవాళ కోర్టులు, న్యాయస్థానాలన్నీ కూడా మతం మారితే, ఇవాళ మొన్ననే ఆంధ్రప్రదేశ్ మీకు రిజర్వేషన్లు వర్తించాయి, మీరు మతం మారారు కాబట్టి, మీ క్రైస్తవులైన కాబట్టి మీ ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించాయని తీర్పిచ్చింది. అంటే ఇవాళ మతం మారితే కులం మారుతుందా? మరి మతం మారితే కులం మారినప్పుడు మరి కులం మీద జరిగే హింసకి ఎవరు బాధ్యులవుతారు? ఎవరు బాధ్యులవుతారు? కులపరంగానే జరిగే హింస అంతా కూడా అణచివేత, అవమానాలు, హత్యలు, అత్యాచారాలు. మరి వాళ్ళ కులం పోవట్లేదు. ఒక మతం మార్చుకున్నంత మాత్రం మీరు గుళ్ళోకి రానియరు, వేరే గుళ్ళోకి పోనీయరు. ఇది ఎక్కడి దుర్మార్గమైన అణచివేత? ఇది ఎక్కడి అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, అన్డిక్లేర్ అణచివేత? మరి ఒక దళితుల పట్లనే ఇంకా 78 సంవత్సరాలుగా కొనసాగుతుంది, వేరే సంవత్సరాలుగా కొనసాగుతుంది. స్వతంత్రం వచ్చినప్పటికీ, రాజ్యాంగం అమలైనప్పటికీ కూడా కొనసాగుతుంది.
ఎందుకంటే వాళ్ళ పక్షాన పార్లమెంట్లో మాట్లాడే నాయకులు లేరు, వాళ్ళ పక్షాన అసెంబ్లీలో మాట్లాడే నాయకులు లేరు. దళిత దళారులంతా అసెంబ్లీ పార్లమెంట్ మెట్లెక్కి దళిత మంత్రులుగా, దళిత ఎమ్మెల్యేలుగా ఇవాళ దొరలకు, భూస్వాములకు, అగ్రవర్ణాలకు దాసోహం అయిపోయి వాళ్ళ జీవితాలని ఇవాళ వాళ్ళ కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కుటుంబ పదవుల కోసం రిజర్వేషన్లను పావుగా వాడుకొని, అగ్రవర్ణాలను వాటిని పావుగా వాడుకొని ఎవరైతే బాంఛనగిరి చేస్తారో, ఎవరైతే దొరల దగ్గర గులాంగిరి చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఇలా ఒకటేమిటి రాష్ట్రపతులు, అనేక పదవులు కూడా ఇలా రిజర్వేషన్ పరంగా వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒక్క మాట మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దళితుల పక్షాన పేరుకు మాత్రమే ఎన్నుకోబడుతున్నారు, కానీ నిజంగా వాళ్ళు దళిత కోసం, దళితుల చేత ఎన్నుకోబడతలేరు. కాబట్టి దళిత ప్రజాస్వామ్యం అనేది ఒకటి రావాలి ఈ దేశంలో. దళిత ప్రజాస్వామ్యం ఈ దేశంలో లేదు. దళితులకు న్యాయం జరగడం లేదు. దళితులకు అడుగడుగున అణచివేత జరుగుతున్నది. సో కాబట్టి దళితుల పక్షాన నిలబడి అంబేద్కర్ ఎట్లయితే మొత్తం యావత్ ప్రపంచాన్ని ఇవాళ ప్రశ్నించగలిగిండో, ఇవాళ ఆయన వారసునిగా, ఆయన వారసులంగా మనము ప్రశ్నించాలి, మనము తిరుగుబాటు చేయాలి సమాజం మీద, ఈ అణచివేత మీద, ఈ అన్యాయాల మీద, ఈ అంటరానితనం మీద. అందుకే ఇవాళ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేను వెళ్తున్నా. దాంట్లో పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కాక, ఇంకా వేరే పార్టీలు ఉండొచ్చు కాక, కానీ నాకు సంబంధం లేదు. ఎవరు ఏ పార్టీ నుండి వస్తారనేది నాకు సంబంధం లేని విషయం. నాకు సంబంధమైన విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం ద్వారా ఏం ఆశించాడు అనేది. నాకు సంబంధమైన విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఈ దళిత విముక్తి కోసం ఏం చేయాలని చెప్పేసి, దళితుల విముక్తి కోసం మాస్టర్కి అనే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అనే ఆయుధాన్ని ఎట్లా చేపట్టాలి, విద్యను ఎట్లా చేపట్టాలి, ఉద్యోగాలు ఎట్లా చేయాలి, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా క్రమశిక్షణగా ఉండాలి, ఇవన్నీ ఎట్లా నేర్పిండే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు. ఇలా అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ విగ్రహాలు పెట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేస్తున్న ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అంబేద్కర్ అంటే ఒక విప్లవం, ఒక రాడికలిజం, ఒక మార్పు, ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవం. ఆ విప్లవాలకు పునాది వేసిన అంబేద్కరిజాన్ని విగ్రహాలకే పరిమితం చేస్తూ ఇవాళ దేవునిగా మాత్రమే, గుళ్ళో దేవుడు ఎట్లయితే ప్రశ్నించలేడో, గుళ్ళో దేవుడు ఎట్లయితే మాట్లాడలేడో, గుళ్ళో దేవుడు అన్యాయం అనిచేత ఆయన కళ్ళమ్మగా దాన్ని మాట్లాడలేడో, అట్లా దేవుని చేసి ఇలా అంబేద్కర్ను అవమానపరుస్తున్న చరిత్ర మనకు కనపడుతుంది. అందుకే ప్రజల్ని చైతన్యం చేసే విధంగా అంబేద్కర్ తన విగ్రహాలు పెట్టమని చెప్పలేదు. అంబేద్కర్ తనను విగ్రహాలకు పరిమితం చేయమని చెప్పలేదు. అంబేద్కర్ తనను దేవునిగా చేయమని చెప్పలేదు. అంబేద్కర్ ఇవాళ నీ కుటుంబకే పరిమితం అని చెప్పలేదు, పే బ్యాక్ టు ది సొసైటీ అని చెప్పాడు. నీ ఏ సమాజం నుండి వచ్చావో ఆ సమాజంకు నువ్వేం చేస్తున్నావు అడిగాడు అంబేద్కర్. ఆ సమాజం భూమి సమస్య పరిష్కరించావా, ఆ సమాజ పరిశ్రమల వాళ్ళకు వచ్చాయా, సంపద వాళ్ళకు వచ్చిందా, బడ్జెట్లో వాటా వచ్చిందా, రాజకీయ రంగంలో వాటా వచ్చిందా, ఆత్మగౌరవం వచ్చిందా, హక్కులు వచ్చాయా, అభివృద్ధి జరిగిందా? మరి జరగకపోతే నీ వంతుకు బాధ్యత ఏంటి? అంబేద్కరిస్ట్గా పేరు చెప్పుకునే అర్హత నీకుందా, మనకుందా అనే అంశాలన్నింటినీ చెప్పడానికే నేను అక్కడికి వెళ్తాను. కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇవాళ మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అగ్రవర్ణాల పేరు అనవసరంగా ఎత్తడం, వాళ్ళ మతం పేరు కానీ వాళ్ళ కులాల పేరు కానీ ఎత్తడం వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ మన సమస్య, మన ప్రజలే కరెక్ట్గా లేరు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళు రాజ్యం తెచ్చుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ మతాలను కరెక్ట్గా ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ కులాలను స్ట్రెంథెన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతాలను స్ట్రెంథెన్ చేసుకుంటున్నారు, వాళ్ళ సమూహాలు బాగుపడుతున్నాయి. మనమే మాల మాదిగలుగా కొట్లాడుకుంటూ దళితుల మధ్య వ్యత్యాసాలు బాగా అగ్రవర్ణాలు మన మధ్యలో బాగా వ్యత్యాసాలను క్రియేట్ చేస్తూ మన మధ్యలో మనం కొట్లాడుకునే విధంగా అటు వర్గీకరణ కావచ్చు, ఇంకా మరే సమస్య కావచ్చు, ఇలా మాలా మాదిగలు అంటరాని వాళ్ళుగా ఒకటైన ఈ సమాజాన్ని మళ్ళీ ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కరిజాన్ని మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కరిజం అంటే అది కేవలము ఒక పదం కాదు, అది ఒక విప్లవం. అది ఆ విప్లవాన్ని ప్రతి గ్రామంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి సంబంధించిన తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయడమే నా లక్ష్యం. నా ఉద్యోగం కూడా రాజీనామా చేసింది కూడా ఆ లక్ష్య సాధనలో భాగంగానే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచే ప్రతి ఒక్కరు కూడా ఆయనను విగ్రహాలకే పరిమితం చేయకండి, ఆయన్ని దేవుని చేయకండి, ఆయనను కేవలము ఒక రిజర్వేషన్ల నాయకునిగా వాడుకోకండి. ఆయన ఒక ప్రపంచ మేధావి, ఒక విప్లవ నేత, ఒక మార్పుకు నాంది, సమాజ నిర్మాత, లింగ వివక్షత, కుల వివక్షత, మత వివక్షత, ప్రాంతీయ భాషా వివక్షతలు ఎట్లాంటి అసమానతలు లేని సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యం. ఆ లక్ష్య సాధనే అంబేద్కరిస్ట్గా మన బాధ్యత. సో ఆ బాధ్యతలో భాగంగా ఎడ్యుకేట్, అజిటేట్ అండ్ ఆర్గనైజ్ అండ్ అజిటేట్ అని బాబాసాహెబ్ చెప్పాడు. సో ఇవాళ అంత గొప్ప నినాదాన్ని ఇవాళ మనం ముందుకు తీసుకెళ్ళి మన సమాజాన్ని ఉద్ధరించడంలో భాగంగా, చైతన్యం చేయడంలో భాగంగా ఇవాళ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకి నేను వెళ్తున్నా. తప్పకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలంతా కూడా వేల సంఖ్యలో హాజరై మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసే విధంగా, ఇంటింటికి ప్రచారం చేసే విధంగా, మన ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఆ విగ్రహం ఒక ఆత్మస్థైర్యానికి, ఒక విప్లవానికి నాంది పలికే విధంగా, మన అస్తిత్వానికి ఒక నిలువుటద్దంగా చూసుకునే విధంగా ప్రజలంతా, ముఖ్యంగా దళిత ప్రజలంతా అక్కడికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.